హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను నా ట్యూషన్ ఫీజు ఎలా కట్టానో చెప్తాను. సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఏ జాబ్స్ చేశాను, ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్, అలా నేను ఎలా సేవ్ చేశాను మనీ అని, మీరు ఎలా సేవ్ చేయొచ్చు మనీ అని, ఇవన్నిటికి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫస్ట్ నేను నా ట్యూషన్ ఫీజు గురించి చెప్తాను. నేను ఇక్కడ చదివేది మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. నేను కక్కోడ్ యూనివర్సిటీలో చదివాను. అది మాంట్రియల్ సిటీలోని, క్యూబెక్ ప్రావిన్స్లో ఉంటుంది. సో నా టోటల్ ఫీజు వచ్చేసరికి 24 months ఫీజు వచ్చేసరికి $36,084 అనమాట. అందులోని నేను వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసరికి 18,500, ఏదైతే మన ఇండియా నుంచి కడతామో, మనం వీసా ఫైల్ చేసే ముందు ఇండియా నుంచి కడతాము. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసరికి నాది 18,500 అనమాట. అండ్ నా సెకండ్ ఇయర్కి నేను సంపాదించాల్సింది వచ్చేసరికి $17,584. సో అది నేను ఇక్కడ చేసుకోవాలన్నమాట. అది సో ఆ మనీ నేను ఎలా సెట్ చేశాను అనేది ఇప్పుడు నేను చెప్తాను, ఏ జాబ్ చేశాను అని. సో ఫస్ట్ వచ్చేసరికి నా జాబ్ వచ్చేసరికి నేను ఇక్కడ బస్ బాయ్ గా జాబ్ చేశాను బార్లోని. నేను అది 1 year చేశాను అనమాట. సో 1 year అంటే January 2024 to January 2025 వరకు చేశాను. వేరాజ్ మధ్యలో నాకు 2024 సమ్మర్లోనే అక్కడ కొంచెం ఎక్కువ హవర్స్ చేసేవాడిని, ఎందుకంటే అది ఫుల్ టైం చేసుకోవచ్చు కాబట్టి. సో 1 year అక్కడ చేశారు. దాని తర్వాత బస్ బాయ్ జాబ్ వదిలేసి ఇంటర్న్షిప్ వచ్చిందన్నమాట నాకు. ఇంటర్న్షిప్లో నేను 1 year చేశాను. అది జనవరి నుంచి డిసెంబర్ వరకు చేశాను. అది 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు చేశాను. అది ఇంటర్న్షిప్లో అడ్వాంటేజ్ ఏముంటుందంటే బేసిక్ పే కంటే కొంచెం పే బాగుంటుంది అన్నమాట ఇందులోని. అండ్ ఈ మధ్యలో వచ్చేసరికి నాకు 2025 సమ్మర్ వచ్చేసరికి నేను టోటల్గా కొంచెం ఎక్కువ జాబ్స్ చేశాను. అంటే వీకెండ్స్ నేను వేర్ హౌస్ జాబ్స్కి వెళ్ళేవాడిని. వేర్ హౌస్ జాబ్ వచ్చేసరికి సాటర్డే సండే చేసేవాడిని ఈ సమ్మర్లోని. అండ్ ఇన్స్పెక్షన్ జాబ్ చేశాను నేను. ఇన్స్పెక్షన్ జాబ్ అంటే నేను దాని మీద చిన్న వీడియో షార్ట్ కూడా రిలీజ్ చేశాను యూట్యూబ్లో. సో అది వచ్చేసరికి నేను 2 days per week చేసేవాడిని. అండ్ రిమైనింగ్ 3 days వచ్చేసరికి ఇంటర్న్షిప్ యాజ్ యూజువల్ కంటిన్యూస్గా చేసేవాడిని. సో సమ్మర్లో వచ్చేసరికి ఫుల్ ప్యాక్గా ఉండేవాడిని నేను. సో అలా అన్నమాట. ఒక సమ్మర్లో అడ్వాంటేజ్ ఏముంటుందంటే సమ్మర్లో మనం ఫుల్ టైం చేసుకోవచ్చు ఇక్కడ స్టూడెంట్గా. అండ్ రిమైనింగ్ టర్మ్స్లో చేయకూడదు, డిపెండ్స్ అపాన్ ది యూనివర్సిటీ అండ్ కాలేజ్ రూల్స్. సో సమ్మర్లో నాకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నేను కొంచెం ఈ టైం అనేది యూజ్ చేశాను అనమాట. 7 days అలాగా వర్క్ చేసేవాడిని. ఇప్పుడు నేను వచ్చేసరికి టిప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఏ ఫాలో అయ్యాను అండ్ మీరు కూడా ఫాలో అయితే మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ప్రతి టర్మ్కి నేను ఫిక్స్డ్ రేట్లో పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఈ నెక్స్ట్ టర్మ్ ఫీజు వచ్చేసరికి $5,000 అంటే ఈ 4 monthsలో $5,000 అంటే ఒక టార్గెట్ లో పెట్టుకున్నామండి. బై-వీక్లీ ఎంత రావాలి మన పే, అంటే మంత్లీ ఎంత రావాలి పే అని. సో దాన్ని బట్టిగా నేను సేవింగ్స్ అలాగా చేసేవాడిని. అండ్ ఆల్వేస్ టార్గెట్స్. అండ్ ఒకవేళ మీరు మనీ మేనేజ్ చేయలేకపోతున్నారు అంటే మీకు వచ్చిన సేవింగ్స్ లోనే డైరెక్ట్ గా కాలేజ్ కూడా కట్టేవచ్చు మీ స్టూడెంట్ అకౌంట్. అంటే మీరు ఒకవేళ సేవ్ చేసుకోలేకపోతున్నారు, ఖర్చు అయిపోతుంది అంటే నేను అలా కూడా చేసేవాడిని. సో ఫస్ట్ ట్రిప్ వచ్చేసరికి నేను టార్గెట్స్ పెట్టుకున్నాను ప్రతి వీక్కి, ప్రతి సెమిస్టర్కి ఇంత అని. అండ్ సెకండ్ వచ్చేసరికి నేను ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, TFS అండ్ షార్ట్ ఫామ్ అని. సో అది నేను వాడేవాడిని. అది నేను $25 కంట్రిబ్యూట్ చేసేవాడిని ప్రతి మంత్. సో అదేంటంటే ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి ప్రతి మంత్ $25 డైరెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అది మన అకౌంట్లోనే ఉంటుంది, పక్కన పడి ఉంటుంది అలాగా. సో నేను అది అది ఎందుకైనా మంచిది, ఎమర్జెన్సీ ఫండ్కైనా యూజ్ అవుతుంది అని నేను ట్రై చేశాను. అది బాగానే వర్కౌట్ అయింది నాకు లాస్ట్ మంత్. సో నేను $25 పెట్టుకున్నాను. మీరు డిపెండ్స్ మీ బట్టి, మీకుండే ఇన్కమ్ బట్టి మీరు $50 పెట్టుకోవచ్చు, $100 కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నో పర్చేజెస్, అంటే కాస్ట్లీ ఐటమ్స్, అంటే అంటిల్ రియల్లీ నీడ్ ఇట్. అంటే నాకు ఇప్పుడు ఫోన్ పాడైపోయింది ఇక్కడికి వచ్చాక. సో నాకు 6 months వరకు సరిగ్గా వాడడానికి కావలేదు. అండ్ దాని తర్వాత నేను చాలా ట్రై చేసి తక్కువ రేట్లో ఏం ఫోన్ దొరికింది, అప్పుడు iPhone 15 దొరికింది. సో iPhone 15 తీసుకున్నాను అనమాట.
సో తక్కువ రేట్లో ఒక 800 కల్లా సెట్ అయింది నాకు. సో తక్కువ రేట్లో ఏముంటుందో అలా తీసుకున్నాను అనమాట. అంతేగాని నేను డైరెక్ట్గా ఐఫోన్ 15 ప్రో కానీ 16 ప్రో కానీ అప్పుడు 16 లేటెస్ట్ 16 ప్రో కానీ అట్లా తీసుకోలేదు. సో ఈ టిప్ ఏంటంటే జస్ట్ బీ సెల్ఫ్ కంట్రోల్. మనకి ఇక్కడ పార్ట్ టైం చేస్తే మనీ వస్తుందంటే మనకి ఇక్కడ రేట్స్ కూడా బాగానే ఉంటాయి కొనడానికి. కానీ మనం కొంచెం కంట్రోల్లో ఉండాలి, సేవింగ్స్ చేస్తూ ఉండాలి. సో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మన ఫైనాన్సెస్ మీద. అండ్ ఫోర్త్ ట్రిప్ వచ్చేసరికి సమ్మర్ టైం అనేది చాలా యూస్ఫుల్ టైమ్. చాలా మంది స్టూడెంట్ లైఫ్ లో చాలా మంది ఎంజాయ్ చేస్తారు, అంటే వెకేషన్ కి అక్కడికి ఇక్కడికి వెళ్తారు. సో ఐ వుడ్ సజెస్ట్ కి మీరు ఆ టైము మంచి టైం మంచిగా యూజ్ చేసుకుంటే, మీరు ఫుల్ పొటెన్షియల్ చేసుకుంటే చాలా మంది చాలా డబ్బులు సంపాదించారు. 10,000 చేశారు, ఇంకొందరు 15,000 చేశారు. నేనైతే 1.5 సెమిస్టర్ ఫీజు అక్కడే కొట్టేశాను నేను. సో మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకుంటే సమ్మర్ లోని మనకి ఫుల్ టైం ఆపర్చునిటీ అన్నమాట. అది మాత్రం అదేంటంటే మనం మీ ఇష్టం, మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. సో సంపాదించిందంతా మీకే. సో ఐ మీన్ ట్యాక్స్ కడతాం, ట్యాక్స్ కట్టాక అండ్ రిటర్న్స్ లో ట్యాక్స్ ఫైల్ చేశాక ఆ రిటర్న్స్ మనకు వస్తాయి. సో సమ్మర్ అనేది కరెక్ట్గా యూస్ చేసుకోండి. సమ్మర్ బెటర్, నేను చాలా బాగా యూస్ చేస్తాను సమ్మర్ పీరియడ్. అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసరికి అకామిడేషన్ అన్నమాట. కొంచెం అంటే ఏంటంటే కొంచెం ఎలా అంటే కంఫర్ట్ జోన్ కంటే కొంచెం మనీ అంటే సేవింగ్స్ కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ప్రైవేట్ రూమ్ అంటే ప్రతి దగ్గర ఒక $600, $700, $800 ఉంటుంది. అదే షేరింగ్ అంటే ఒక $400, $450 అని ఉంటుంది. నేనైతే నా స్టూడెంట్ లైఫ్ అంతా నేను షేరింగ్ లోనే ఉన్నాను, విచ్ కాస్ట్ మీ అరౌండ్ లైక్ $420. సో $420 ఇస్ నాట్ ఎ బిగ్ డీల్, అంటే అంత ఎక్కువేం కాదు. సో ప్రైవేట్ రూమ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, $650, $700, $800 అట్లా ఉంటుంది. సో ఐ సజెస్ట్ టు గో ఫర్ ద షేర్డ్ వన్ ఇన్ ద స్టూడెంట్ స్టేటస్. అండ్ కొత్త ఫోన్స్, కాస్ట్లీ ఫోన్స్ పర్చేస్ చేసుకోకండి. ఎందుకంటే అంటే ఎలా అంటే ఇక్కడ iPhone 15 Pro, 16 Pro, 17 Pros ఉంటాయి. సో అట్లా అదేంటంటే మనకి అంటే $90 per month, $80 per month అని చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. బట్ వాటికి వచ్చేసరికి కన్వీనియన్స్ ఫీజు ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత 2 years తర్వాత 24 months టర్మ్ తర్వాత మళ్ళీ ఫోన్ వెనక్కి ఇచ్చేసి ఉంటుంది. వెనక్కి ఇవ్వకపోతే మనీ $400, $500 ఎంతో కొంత కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్స్ జస్ట్ లైక్ మార్కెటింగ్ ట్రిక్స్. సో ఎలక్ట్రానిక్స్ ఎక్కువ పర్చేస్ చేయకండి. మీకు కావాల్సినవి ఎసెన్షియల్ థింగ్సే, మీకు బాగా నీడీ ఉండే థింగ్సే పర్చేస్ చేసుకోండి. అదర్ దెన్ దట్ నో నీడ్ టు పర్చేస్ న్యూ ప్రోడక్ట్స్. మీకు అంతగా కావాలంటే తక్కువ రేట్లోని FB మార్కెట్ ప్లేస్ లో కూడా దొరుకుతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా దొరుకుతాయి. అండ్ సోషల్ అంటే ఈ మా కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మంచి ఆప్షన్స్ పెట్టుకోండి మీ దగ్గర. కొంచెం అంటే అఫోర్డబుల్ రేట్లో పెట్టుకోండి మన ఆప్షన్స్. ఎట్లా అంటానంటే ఇప్పుడు నాకు కాల్టన్ వచ్చింది, కంకోడియా వచ్చింది. సో కంకోడియా ప్రిఫర్ చేసుకుని రెండో రీజన్ వచ్చేసరికి అఫోర్డబిలిటీ బాగుంది, 36,000 నాకు డిగ్రీ వస్తుంది. సో కాల్టన్ కొంచెం ఎక్కువ ఉంది, 55 ఉంది. సో ఫీజు ఎంత ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి లోన్ కూడా అంతే పెరుగుతుంది. లోన్ ఎంత పెరిగితే మనకి మెంటల్ ప్రెషర్ కూడా అంతే పెరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో ఐ వుడ్ సజెస్ట్ కి కొంచెం తక్కువ యూనివర్సిటీలో చూసుకోండి. అంటే తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీస్ చూసుకోండి, బెటర్. చాలా ఉంటాయి, జస్ట్ మీరు రీసెర్చ్ చేయండి ఒక యూనివర్సిటీలో ఫీజెస్ ఎంత ఉన్నాయని. ఫీజ్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది ప్రతి యూనివర్సిటీకి. సో అందులో మీరు చూడండి ప్రతి దాంట్లోని. సో ఇక్కడ అఫోర్డబుల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, చూడండి. అవి మీరు అంటే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం అన్ని. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బయట ఎక్స్పెండిచర్ కొంచెం తగ్గించాలి. అంటే ఎలా అంటే ప్రతి దానికి ఈ బిర్యానీలు అన్ని అంటే బయట ఫుడ్ ఎక్కువ తింటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో అవి కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే బెటర్ అన్నమాట. సో మన బై వీక్లీ వచ్చేసరికి పే వచ్చేసరికి 24 per hour కాబట్టి, అదే 24 hours per week కాబట్టి మనకి ఒక $1,200 to $1,300 అట్లా వస్తాయి అన్నమాట. సో $1,200 to $1,300 లోని ఒక మన మంత్లీ ఖర్చు వచ్చేసరికి $600 to $700 వరకు మనం మెయింటైన్ చేసుకుంటే మిగిలిన డబ్బులు అలాగా చూసి కట్టుకోవచ్చు. నేనైతే చేశాను, ఇట్స్ వెరీ డూబుల్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి.
సో కెనడా వస్తున్నారు లేదంటే కెనడాలోనే ఉన్నారు అని అంటే ఇది మీరు ఫాలో అయితే మీకు మంచి యూజ్ అవుతుంది మీ స్టూడెంట్ లైఫ్లో. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. సో అది మాట. ఈ వీడియో డిస్క్రిప్షన్ వచ్చేసరికి నా ట్యూషన్ ఫీజు బిల్ అలా పెట్టాను అలాగా. సో అంటే కంప్లీట్ ఫీజు ఎంత ఒక్కొక్క సెమిస్టర్కి ఎంత కట్టాను అని. సో ఒకవేళ మీకు టైం ఉంటే అది కూడా చూడండి, మీకు యూజ్ అయిపోయింది. సో అది కాస్ ఈ వీడియోకి మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ విజిట్ చేయండి. కంటెంట్ బాగుంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.